स्कन्दाग्रजो व्ययपूत दक्षोऽध्यक्षो द्विजप्रियः अग्निगर्भ మనం చేస్తున్నాము. వేషాధారణ చేసే పాత్రదారులు తప్ప మిగతా కార్యక్రమ కళాకారులందరూ ఇక్కడికి వచ్చి మన ఎంపీటీసీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దయచేసి ఇక్కడ ఫోటోలు రావాల్సిందిగా మరి ఒకసారి ओम श्रीरामाय नमः रामभद्राय नमः रामचंद्राय नमः मंगलाय नमः राधेगोविंदाय नमः ओम श्रीमते नमः राधेन्द्राय नमः राजा रामचंद्र भगवान की जय राम शांति पवन सुत हनुमान की जय रामचंद्र भगवान की जय रामचंद्र महाराज की जय। रामचंद्र भगवान की जय हनुमान की जय। కొంచెం ఇంటి ఎంకరేజర్ మైక్ ఎంకరేజర్ అట్లా మాటతోనే స్టార్ట్ రామచంద్ర మహారాజ్ అలాగే మల్లారెడ్డిపల్లి గోనెల సమ్మన్న గారిని సంఖ్యాపడవలసిందిగా మరొకసారి గ్రామం నుంచి మన రామాయణాన్ని తిలకించడానికి వచ్చారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ స్టేజ్ పైకి రావాల్సింది. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. అంతేగా అదేం చేస్తావు జయ బోలో శ్రీ రాజా రామచంద్ర భగవాన్ అనేక భక్తానా सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यां करिष्यामि सिद्धिर्भवतु मे सदा। श्रीराम राम रामे
మహిమలు చాటి ఇక పదముల నిడు మహానుభావ పదముల నిడు నది కళగిష్ట కావ్యములు తీర్చే గణపతి కావ్యములు తీర్చే అరుణగుడు నీచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి రతము పెరిగే చరాచర ప్రపంచమే సన్ముఖి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణ విజయ కారణం విఘ్ననాశనం కాని మాతనుడని జయ జయ మాధవ జయ జయ వినాయక శ్రీకాళి మాధవ వినాయక జయ జయ సుభద్ర వినాయక శ్రీకాళి మాధవ సిద్ధి వినాయక మహాగణపతిగా మారావు భక్తుల మొదలారించి రోజుటకు గజముఖ గణపతి వైనావు గజముఖ గణపతి వైనావు బ్రహ్మాండము నీ బొజ్జలో దాచి అంబోదరుడవు అయినావు అంబోదరుడవు అయినావు కలలు చాటును నీ వైభవం వక్రతుండమే మోస్తాయనం విభులు చేసే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంపీటీసీ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా వచ్చు. గ్రామంలో కళాకారుల బృందం దాదాపు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి సిద్ధరామయ్య కార్యక్రమం ఇస్తున్నారు. ఇది చాలా సంతోషమైనటువంటి విషయం. ఇది అనుకూలంగా లేదు. ఒక మన తిమ్మాపూర్ మండలం మన ప్రవణాలని ప్రతి సంవత్సరం ఇస్తున్నారంటే మన ఊళ్ళో ఉన్నటువంటి కళాకారులను అభినందించాలి. ఇట్లా ప్రతి సంవత్సరం ఇంకా కొత్త కొత్త యువకులు నేర్చుకుంటూ ఇదే విధంగా కొత్త కొత్త కళాకారులు ఆవిర్భవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళాకారులందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాకారుల బృంద మాస్టర్లకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తుంది. కళాకారులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మీ అమూల్యమైన సలహాలు సూచనలు ముందు రావడానికి ఇప్పుడు ఈ ఉన్న రోజులలో మొత్తము వాట్సాప్లు యూట్యూబ్లలో ఉన్న ఈ రోజులలో ఇట్టి చిల్లర కార్యక్రమానికి మనం కన్మరైపోతున్న ఈ యొక్క కళలను మన ఊరు గ్రామ ప్రజలందరూ మన కళాకారులను ప్రోత్సహించి, ఎందుకంటే లక్షలతో కూడుకున్న పనిది. ఈ స్టేజీ మన గ్రామాలే ఈ స్టేజ్ అమర్చినారు. బయట చేయాలంటే దాదాపు 20-30 రూపాయలు ఇస్తున్నారు. మన మేకప్కు సౌండ్స్కు ఈ ఆర్టిస్టులకు డబ్బులతో కూడుకున్న పని కాబట్టి ఈ రోజులలో ఈ ఆటలను వేయాలంటే, ఎందుకంటే ఒకప్పుడు మన చేత తయారు చేస్తున్న విగ్గులు కానీ చేత తయారు చేస్తున్న బాణ కానీ అందరికీ తెలిసి ఇప్పుడు మారిన కాలానికి అనుగుణంగా మనం అతి మేకప్లను ఇటు సౌండ్స్ ఆర్టిస్టులను తీసుకోవాలంటే డబ్బులతో కూడుకున్న పని కాబట్టి మన కళాకారులను మన గ్రామమే కాపాడుకోవాలి. కాబట్టి
మీరందరూ ఈ పొరల గ్రామ కళాకారులను ప్రోత్సహించినందుకు గ్రామ ప్రజలందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఇది మట్టి మాటలు కాదు, రామాయణం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రతి సంవత్సరము ఈ కళాకారులు ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి అందరూ కష్టజీవులవారు, కష్టపడేవారు. సాయంత్రము 8 గంటలకు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ మోటివేషన్ అయ్యి అక్కడ మందిరంలో రోజు 25 రోజులు ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తూని ఇక్కడ నేటి మన పొరల గ్రామంలో రామాయణం అనే కార్యక్రమం చేపట్టినటువంటి కళాబృందానికి మా పొరల గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది చాలా పెద్ద ప్రోగ్రాం. 25 ఇళ్లలో ఉత్సాహం వస్తుంది. గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రేక్షకులు రావాలని కోరుకుంటూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి కళాకారుడికి మా పొరల గ్రామం తరఫున స్వాగతం చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామాయణ కార్యకర్తలకు మరియు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కళాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. రామాయణ మహాకావ్యాన్ని భవిష్యత్ తరాలకు తెలియాల్సినటువంటి అందించాల్సినటువంటి అవసరం ఈ మన కళాకారుల మీద ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం ఇలాగే ఈ యొక్క కార్యక్రమం కొనసాగాలంటే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అలాగే గ్రామ ప్రజలంతా కూడా ఈ కళాకారులను ప్రోత్సహించే విధంగా అందరూ కూడా వీళ్ళకు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు చాలా పెద్ద కార్యక్రమం. వ్యయ ప్రయాసాలు కోర్చుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కళాకారులకు అలాగే వివిధ గ్రామాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి ఇచ్చేసినటువంటి రామభక్తులకు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. పొరల గ్రామం తరఫున ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కళా బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను చిన్నప్పుడు చూస్తున్న ఈ సీతారామాయణ సంవత్సరం కోసం భక్తి భావంతో ఆధ్యాత్మికంగా ప్రజలను ఉత్తేజపరిచే కార్యక్రమం. మన రాముడికి భగవంతుడికి ఎంత చేసినా తక్కువనే. మన సంవత్సరం ఒకసారి ఈ యొక్క కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నాము. అదేవిధంగా వీరికి నేర్పినటువంటి గురువు కూడా గురువు లేని విద్య పెద్ద ఉన్నట్టు ఎంత నేర్చుకున్న గురువు ఉంటేనే దాని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఈ యొక్క సీతారామాయణం రామాయణం అంటేనే చాలా పెద్ద అద్భుతం. అంతా రావడం లెక్క ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం తప్పకుండా చేస్తున్నందుకు వారికి మన సొంత గ్రామానికి అందరికీ కూడా ధన్యవాదాలు. మనకు బుధవారం ఎల్లుండి సీతారామ కళ్యాణ మహోత్సవం ఉంటుంది 11 గంటలకు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కళ్యాణాన్ని పిలిపించి ఆ యొక్క సీతారామ కృపకు పాత్రవలసిన కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. ఒక 5 నిమిషాలు ఆట ప్రారంభం కాబోతున్నది. కావున గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో వచ్చేసి ఇటు కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా జగమస్తక పోషమ్మ జగములేల తల్లి బ్రహ్మ పుట్టేదాయలతో పుట్టేదు జన వయసు భక్త వయసు ఘనముగా నిన్నే మొదలు జగమస్తక పోషమ్మ జగములేల తల్లి బ్రహ్మ
సీమలోన బంగారు తల్లిదమ్మ ఆ దేశము నుండి మా దేశము చూడ ఆ దేశము నుండి మా దేశము చూడ మా దేశము చూడ మా భాగ్య ఫలము తల్లి సిద్ధా సిద్ధాని బొమ్మ శివనాథుడి బిడ్డవమ్మ ఈ సిద్ధము తలయుటకు నేనెంతటి వారమమ్మ జగమస్తడి పోసమ్మ జగములేలి తల్లిదమ్మ
ఓటనిచ్చే వాడయ్య మా సీతారామయ్య ఓటనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోటలు ఇచ్చే వాడయ్య ఓటను రామయ్య ప్రారంభోత్సవం రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామస్తులకు మరియు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కళాకారులకు స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజులలో ఎలా తయారంటే నాకు మేడలు ఉన్నాయని మిద్దెలు ఉన్నాయని ఆస్తులు ఉన్నాయని ఎదుటని హేళన చేయడం కానీ ఉండడం ముచ్చటప్పుడు వెనక ఎక్కించుడు ఇట్లా చాలా మంది తయారయ్యారు. కావున మనం వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోం. మీ మేడలు మిద్దెలు బ్రతికున్నప్పుడే కానీ సచ్చినాక మన ఎమ్మడి ఒక పైసా కూడా రాదు. కావున మనం ఉన్న రోజులు నలుగురితోటి మంచిగా బతకాలని తెలియజేసుకుంటూ ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట ఈశ్వర ముగ్గురు అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట మనము మట్టి బొమ్మలంట వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట మనము మట్టి బొమ్మలంట నిత్యలున్నాయని మేడలున్నాయని మురువబోకు మనస నువ్వు మురువబోకు మనస నిత్యలున్నాయని మేడలున్నాయని మురువబోకు మనస నువ్వు మురువబోకు మనస ఇచ్చిన దేవుడు వీటుకపోన్న మేడలు రావంట నీతో నిద్దలు రావంట ఇచ్చిన దేవుడు వీటుకపోన్న మేడలు రావంట మేడలు రావంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట నువ్వు మురువబోకు మనస కొడుకులున్నరని బిడ్డలున్నరని మురువబోకు మనస ఇచ్చిన దేవుడు వీసుకపోక కొడుకులు రారంట మనస బిడ్డలు రారంట మరి ఉన్న రోజులు అందరితోటి నలుగురితోటి మంచిగా బతికి ఉన్న రోజులు అందరితోటి చక్కగా ఉండాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన కార్యక్రమం ప్రారంభోత్సవం అవుతుంది. జై బోలో విఘ్నేశ్వర మహారాజుకి.